ముందుగా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. ఈనాటి సాయం సంధ్యా సమయాన ప్రజాకవి కాళోజీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా ఆత్మీయ స్వాగతం. అలాగే ఎంతో ఉత్సాహంతో ప్రజాకవి కాళోజీ పేరు మీద నిర్వహించిన కవితల పోటీలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి దూరాభారం అనుకోకుండా వచ్చిన కవులకు కవయిత్రులకు నా హృదయపూర్వక స్వాగతం. ఇంతమంది సినీ ప్రముఖులు తమ తమ బిజీ షెడ్యూల్ మధ్యలో ఈ సభకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సినీ రంగంలో ఎటువంటి అనూహ్యమైన సంఘటనల వల్ల మన షెడ్యూల్ ఎలా మారుతుందో మనకే తెలియదు. అయినా అతిరథ మహారథులైన వీరందరూ ఒకే వీధికి మీదికి వచ్చినందుకు మనసు తృప్తితో నిండిపోయింది. ప్రజాకవి కాళోజీ సినిమా ఒక అసాధ్యమైన టాస్క్. అటువంటి సినిమా తీయలేనని అందరూ నాతోనే అన్నారు. ఏదో ఉత్సాహంతో మొదలుపెట్టారు కానీ సినిమా పూర్తిగాని కాదని చాలామంది అన్నారు. వేరే వాళ్ళు అనడం కాదు, సినిమా 2020 జనవరి 29న మొదలుపెట్టి వరంగల్లో కాళోజీ గారి ఇంట్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమాను నేను పూర్తి చేయలేమోనని నాకే అనిపించింది. ఎందుకంటే కాళోజీ గారి జీవితం, సాహిత్యం, స్నేహ బృందం అనంతం. 10 సినిమాలకు సరిపడేంత విషయం ఎదురుగా ఉంది. అందులో నుంచి ఏ సంఘటనలు తీసుకోవాలి, ఏది వదిలేయాలనే శంక నన్ను నిత్యం పీడిస్తుండేది. ఏ సంఘటన పెడితే ఎవరికి కోపం వస్తుందో, ఏది వదిలేస్తే ఎవరు అలకబుంతారో అని నాకు భయం కలిగేది. దీనికి ప్రారంభం ఎలా ఉండాలి, ఎలా ముగింపు పలకాలి అని కూడా తర్జన భర్జన పడ్డాను. అటువంటి సందిగ్ధావస్థలోనే షూటింగ్ జరుపుతూ పోయాం. ఇంతలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రారంభమైంది. అది మాకు చాలా పెద్ద దెబ్బ. తర్వాత కెమెరామెన్ గారు రవికుమార్ నీర్ల గారు స్వర్గస్థులయ్యారు. రవికుమార్ నీర్ల కెమెరామెన్ అద్భుతమైన దృశ్య చిత్రకారుడు. నా మనసులోని భావాలకు అనుగుణంగా సీన్లను తన అద్భుతమైన నైపుణ్యంతో చిత్రీకరించారు. ఆయన మరణం తర్వాత నేనే 2-3 నెలలు అచేతన స్థితిలో ఉండిపోయాను. ఆయన అసాధారణ వ్యక్తిత్వం కలవాడు. అవసరమైతే నేల మీద కూడా పడుకునేవాడు. మందు, సిగరెట్, టీలు కూడా తాగేవాడు కాదు. అటువంటి వ్యక్తి మరణం నాకు చాలా దుఃఖం కలిగించింది. అందుకే ఈ సినిమాను ఆయనకే అంకితం ఇచ్చాను. సినిమా రంగంలో మనిషి పోయాక కృతజ్ఞతలు ఉండవని అంటారు, కానీ నా దృష్టిలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు సమావేశాన్ని ఇక్కడే ఎక్కడో ఉండి ఆయన తప్పక చూస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని నేను ఆశిస్తాను. ఈ సినిమాకు మరో ముఖ్య వ్యక్తి, మూల స్తంభం వంటి వారు మూల విరాట్ గారు. ఆయన అచ్చుగుద్దినట్లుగా కాళోజీ పోలికలతో వీక్షించే సదవకాశం లభించడం వల్ల ఆయనకు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తాను. వరంగల్ షూటింగ్లో అనేక విధాలుగా మాకు డాక్టర్ విఎస్ రెడ్డి గారు సహకరించారు. నిజామాబాద్ షూటింగ్లో శ్రీమతి అమృతలత గారు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వారి ఇల్లు, ఆఫీస్, అపురూప ఆడిటోరియంలలో ఉచితంగా షూటింగ్ జరుపుకొనిచ్చారు. వారి విజయ స్కూళ్లలో, ఇంజనీరింగ్, ఇతర కాలేజీల్లో చదివే విద్యార్థులందరూ, వారి స్టాఫ్ కూడా ఈ సినిమాలో నటించారు. పిల్లలు బాలే కూడా ప్రదర్శించారు. ఇందాక మీరు చూసిన పిల్లల మార్చ్ ఫాస్ట్ సీన్ ఉంటుందని మేడం గారికి చెప్పినప్పుడు అమృత మేడం గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి సినిమాలో బాగా కనబడాలని 200 కొత్త యూనిఫామ్స్ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి మా కోసం ఆ విధంగా వారు ఆదరించారు. ఈ సినిమాకు మొదటి నుండి ఆలంబనగా నిలిచిన వ్యక్తి కళారత్న డాక్టర్ బికి కృష్ణ. అసాధారణమైన పనులన్నీ ఆయన వల్ల సుసాధ్యం అయ్యాయి. తన సొంత సినిమా కూడా ఆయన ఇంత కష్టపడడేమో అని అనిపించేంతగా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సినిమాలో 2 పాటలు రాయమని అడిగినప్పుడు, బ్రదర్ నాకు సింగిల్ కార్డు లిరిక్ రైటర్గా అవకాశం ఇవ్వని అన్నారు. నేను ముందు సంశయించాను. ఇది తెలంగాణ యాసను హైలైట్ చేయవలసిన సినిమా. కాళోజీకి పలుకుబడుల భాష అంటే ఇష్టమని నాకు తెలుసు. అందుకే వేరే ఒక పాటల రచయితకు ప్రామిస్ చేసిన ఆయనకు సర్ది చెప్పి బిక్కీ కృష్ణ గారికి 4 పాటలు రాయడానికి అంగీకరించాను. పాటలు బాగా వచ్చిన యాస సమస్యలు కొన్ని వచ్చాయి. వాటిని నేను సరిదిద్దిన తర్వాత
ఆ పాటలన్నీ మీరు విన్నారు, చాలా అద్భుతంగా వచ్చాయి. దీనికి మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రభాకర్ జైని గారు చాలా రిస్క్ చేసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మనం చూపించారు. ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి, అవ్వద్ది కూడా. రెండోది ఏంటంటే థియేటర్లు దొరకట్లేదు, ఇంకోటి అనుకుంటారు. అదేమీ లేదు, మంచి సినిమాకి ఎప్పుడు కూడా థియేటర్లు దొరుకుతాయి. ఆ బాధ్యతని నేను తీసుకుని ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అద్వితీయంగా విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయనకి ఇంతకుముందు ప్రామిస్ చేశాను, ఆ మాట మీద ఇంకా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సినిమాను ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత నాకుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాదు, ప్రజల కోసమని నిలువెల్లా అనే కాకుండా హృదయం అంతా నమ్మినటువంటి మనిషి ఆర్ నారాయణమూర్తి గారికి. ప్రొడ్యూసర్ అంటే సినిమాలు మనకి ఇప్పుడు గిన్నిస్ రికార్డు మొత్తం మీద కూడా లెక్కేస్తే 100 సినిమాల పైన తీసిన సినిమా నిర్మాతలు ఎవరైనా ఉంటే అంటే ఖచ్చితంగా మనకు తెలుగు సినిమాకే ఆ క్రెడిట్ దక్కింది రామానాయుడు గారైతే. ఆ తర్వాత వరుసలో నేనున్నానంటూ ముందుకొచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ గారు. సో వారు, అలాగే విఎన్ ఆదిత్య గారు నాకు చాలా ఆత్మీయుడు. సెన్సిబుల్ సినిమా అంటే కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లోనే సెన్సిబుల్ సినిమాని తీయగలిగినటువంటి మంచి దర్శకుడు, మంచి రచయిత, అన్నిటిని మించి సహృదయమూర్తి. విశ్వనాథ్ సినిమాలు చూసాము, అదొక స్టైల్. సో విశ్వనాథ్ గారి సినిమాలకి తర్వాత మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్కి మధ్య రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళగలిగే క్రియేటివ్ టాలెంట్ విఎన్ ఆదిత్య గారి. సో అలాంటి విఎన్ ఆదిత్య గారికి ఇంకొక వైపున తెలంగాణ వైపు నుంచి సినిమాలు లేవు, సినిమాలు తీసేవాళ్ళు అంతగా ప్రాధాన్యత ఉండదు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సినిమా పరంగా, సినిమా కళ పరంగా, సృజనాత్మకత పరంగా ఒక నావెల్ థాట్ని మూలాల్లోంచి, ఈ మట్టి కథల్లోంచే అద్భుతమైన జీవన చిత్రాలని ఆవిష్కరించడానికి ముందుకొచ్చి మనందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేసిన యువ దర్శకుడు, రచయిత, కవి వేణు ఉడుగుల తమ్ముడు. అలాగే అమృతలత గారు విజయ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా విద్యావేత్తగా, సాహితీమూర్తిగా కథలే వెతలై, గాయాలై గేయాలై ఇలాంటి సంకలనాలని, అలాగే నిరంతరం ప్రతి సందర్భంలో కూడా సాహిత్యానికి సంబంధించి అమృతలత పేరిట అవార్డ్స్ని ఇస్తూ సాహితీమూర్తులందరినీ, వివిధ రంగాలలో ప్రముఖులందరినీ గౌరవిస్తున్నటువంటి మంచి సౌజన్యశీలి అమృతలత గారు. వేముల శ్రీనివాస్ గారు నేను చాలా ఆత్మీయంగా, చాలా ఒక ఇన్స్పిరేషన్గా భావించే వ్యక్తి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న అన్ని అంటే సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి వేముల శ్రీనివాస్ గారు. సో వారికి, అలాగే అసలు ఇక్కడ మన అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ప్రధాన హేతువు, మూల ధాతువు ప్రభాకర్ జైని గారు. ప్రభాకర్ జైని గారికి సినిమా దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా, రచయితగా ఈ సినిమాకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి బాధ్యతలన్నీ తన భుజస్కంధాల మీద నడిపించారు. వారికి చేదోడు వాదోడుగా నిలిచిన ఈ సభకి అధ్యక్షుడు బిక్కి కృష్ణ గారు, కళారత్న, మంచి కవి, ప్రపంచ సాహిత్యాన్ని, డిక్షన్ని, అలాగే కవిత్వానికి సంబంధించిన పోయటిక్స్ని అద్భుతంగా అధ్యయనం చేసిన వ్యక్తి. వారికి, అలాగే కళా తాటికొండ గారు, నెల్లుట్ట రమాదేవి గారు అండ్ పొట్లపల్లి వారు, మిగతా కవులందరూ వచ్చారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి కవిమిత్రులందరికీ, అలాగే కాళోజీ, ప్రజాకవి కాళోజీ సినిమాలో ముమ్మూర్తుల కాళోజీ గారిని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన మూల విరాట్ అశోక్ గారికి, మిగతా పెద్దలందరికీ, అలాగే ఇంతకుముందే ప్రభు గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, అలాగే సినిమాకు సంబంధించి అత్యంత అద్భుతమైన జ్ఞాన సంపన్నత ఉన్నటువంటి వ్యక్తి ప్రభు గారు. సో వారికి, మిగతా మీడియా మిత్రులకు అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ప్రజాకవి కాళోజీ అంటే ఇది బయోపిక్గా తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అన్ అడ్వెంచర్, ఇట్ ఈస్ ఒక చాలా దుస్సాహసం, సాహసం కూడా కాదు, దుస్సాహసం. ఎందుకు దుస్సాహసం అంటే మనకు బయోపిక్ అనేది సినిమాల్లో ఉన్న జనర్స్లో అంటే యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, ఫోక్లోర్ ఇలాంటి ఎన్నో జానర్స్లో ఒక అద్భుతమైన జానర్ ఏంటంటే బయోపిక్.
బయోపిక్లో ఇప్పటికీ చాలా అంటే పర్టికులర్లీ ఫర్ ద లాస్ట్ 20 years బయోపిక్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రామినెంట్ జానర్ ఇన్ ఫిల్మ్డమ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో అందులో భాగ్ మిల్కా భాగ్ లాంటి సినిమాలు, ఇంకా మిగతా చాలా సినిమాలు వచ్చాయి. సో వాటిల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, మిగతావి అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. రీజన్స్, మెనీ రీజన్స్ ఆర్ దేర్. సో దాంట్లో ఏంటంటే తెలంగాణకు సంబంధించి, తెలుగు ప్రాంతానికి సంబంధించి ఒక కవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే తొలి ప్రయత్నం ఇక్కడ ప్రజాకవి కాళోజీ సినిమా ద్వారా జరిగింది. ఇది నిజంగా దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ సిన్సియర్ అటెంప్ట్ ఫర్ మేకింగ్ ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండ్ లిటరరీ పర్సనాలిటీ ఆన్ టు ద స్క్రీన్. తెరపైకి ఎక్కించిన మొట్టమొదటి కవి చరిత్ర ఇది. ఇంతవరకు కవి చరిత్రలు అంటే శ్రీనాథ కవి సార్వభౌముడు లాంటి సినిమాలు వచ్చాయి, కానీ సమకాలీన కవులలో ఈ 100 ఏళ్ల కాలంలో వచ్చిన కవులలో ఏ కవి జీవిత చరిత్ర సినిమాగా తెరపైకి రాలేదు. సాదత్ హసన్ మంటో, ఆయన సినిమాను మాత్రం మంటో అనే పేరుతో తీశారు, అది బయోపిక్గా. కానీ తర్వాత భారతదేశంలో ఉండే కవులు చాలామంది ఉన్నారు. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆల్ ది పొటెన్షియాలిటీస్ ఫర్ మేకింగ్ ఏ వండర్ఫుల్ సినిమా. వాళ్ళలో ఉండే ట్విస్టులు, టర్నులు, లైఫ్లో ఉండే ఎత్తుపలాలు, సంఘర్షణలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎవరికి ఆ అవకాశం బహుశా దక్కలేదేమో. కానీ ప్రజాకవి కాళోజీ గారి బయోపిక్ని తీయడానికి కావాల్సిన అవకాశాన్ని ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రభాకర్ జైని గారి ద్వారా వచ్చింది. ప్రభాకర్ జైని గారు ఆయనతో అంటే వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడం ఒకవైపు అయితే, ఆయన ఉద్యోగం, అలాగే వ్యాపారం, వాణిజ్యం వీటన్నిటితో పాటు సాహిత్యం పట్ల, కవుల పట్ల, మనుషుల పట్ల, ఈ మట్టి పట్ల, ఈ నేల పట్ల ఒక అమితమైన అనురక్తి, అభిమానం కలిగిన వ్యక్తి. కాళోజీ గారు మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అనే ఈ 3 లైన్లు చాలు. జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు ఆయనకి నివాళిగా ఒక స్మృతి గీతంగా ఆయన ఈ కవితను రాశారు. అలాగే చాలా నా గొడవ అనే పేరుతో అద్భుతమైన కవిత్వాన్ని సాధారణమైన అలతి పదాలతో, మనకు తెలిసిన పదాలతో, మనకు తెలిసిన వాక్యాలతోనే జీవన చిత్రాన్ని ఆవిష్కరించారు. ఖలీల్ జిబ్రాన్ రాసిన ప్రాఫెట్ అనే గ్రంథాన్ని ఆయన జీవన గీత అనే పేరుతో ట్రాన్స్లేట్ చేసి తనదైన శైలిలో ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశాడు. తెలుగు వారందరికీ ఆ కంట్రిబ్యూషన్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రామినెంట్ కంట్రిబ్యూషన్. సో ఇటువైపు ఒకవైపు అయితే జీవితంగా, వ్యక్తిగా చాలా గమ్మత్తైన జీవితం. ఏది నమ్మాడో, ఏది ఆచరించాడో అదే ఆచరించాడు, ఏది అన్నాడో అదే ఆయన జీవితంలో చూపించాడు. అంటే ఇక్కడ జనరల్గా సాహితీమూర్తికి కానీ, వ్యక్తులకు కానీ మాటకి ఆచరణకి మధ్య ప్యారలల్ లైన్స్ ఉంటాయి. రైలు పట్టాల్లాగా ప్యారలల్గా నడుస్తున్న సందర్భాలు ఎక్కువ. కానీ ఒకే సింగిల్ లైన్ మీద, ఏకరేఖ మీద, సరళ రేఖ మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి తన అనుకున్న జీవితాన్ని, తను ఊహించిన జీవితాన్ని, తన అన్న జీవితాన్ని తన జీవితంలో చూపించి నేర్పించిన వ్యక్తి, అంత నిబద్ధతగా, నిజాయితీగా ఉన్న వ్యక్తి ప్రజాకవి కాళోజీ. సో ఆయన జీవితాన్ని ఆ తెరపైకి ఎక్కించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటి వ్యవస్థ. గతంలో ప్రభాకర్ జైని గారు అంపశయ నవలని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఆ అనుభవం ఉంది, ఆ జ్ఞానం ఉంది. దానికి సంబంధించి ప్రజాకవి కాళోజీ గారితో కొంత ఆ ప్రత్యక్ష అనుభవం కూడా, ప్రత్యక్ష పరిచయం కూడా ప్రభాకర్ జైని గారికి ఉండడం, వీటన్నిటికీ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకి పాప ఆయన ఎన్ని వ్యయప్రాసాలు పడ్డాడో అది దేవుడికి ముట్టింది. నిజంగా దేవుడికి ముట్టింది అని తెలంగాణలో ఏమంటామంటే, ఎంత కష్టపడ్డా అంటే అరే నా కష్టం అంతా దేవుడికి ముట్టింది పోయి అంటాం. అంత దేవుడికి ముట్టింది నిజంగా చెప్పాలంటే. అంత కష్టపడ్డాడు. ఎంత ప్రేమగా చేశారంటే సినిమా పట్ల ప్రేమ, ఆరాధన. తను రిటర్న్ విజువల్స్ని చాలా రాశాడు. రిటర్న్ విజువల్స్ అంటే విజువల్స్ని అక్షరాల్లో రూపొందించి ఒక రచయితగా అద్భుతాలు సృష్టించాడు. అలాగే తెర మీద ఈ అక్షరాలని ఆవిష్కరిద్దాం అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రజాకవి కాళోజీ సినిమాని బయోపిక్గా తీశాడు. సో ఇప్పుడు పాటలు కూడా మనం చూసాం, చాలా కదిలించే పాటలు, జీవమున్న సాహిత్యం ఉన్న పాటలు, అలాగే చక్కని దృశ్యము, చక్కని చిత్రీకరణ. ఆ టీజర్ లాంచ్ కూడా ఈరోజు జరిగింది. ఇది రాబోయే కాలంలో విడుదల అయిన తర్వాత సినిమా అందరి ఆదరణను పొంది ప్రజాకవి కాళోజీకి ఒక నివాళిని, నీరాజనాన్ని అందించాలని కోరుకుంటున్నా. అలాగే దీనికి సంబంధించి ప్రభాకర్ జైని గారు నిజంగా అంటే ఎప్పుడు అనుకుంటాను నేను, తాపత్రయపడతాడు. మామూలు తాపత్రయం కాదు, ఏదో చేయాలి, ఏదో చేయాలి, లోకానికి, సమాజానికి, ప్రజలకి
ఏం చేయాలంటే నేను క్రియేటివ్ పర్సన్ కనుక క్రియేటివ్గా ఐ మస్ట్ కంట్రిబ్యూట్, ఐ మస్ట్ ఎక్స్టెండ్ మై ఎంటైర్ సపోర్ట్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ త్రూ ద క్రియేటివ్ టర్మ్స్, త్రూ ద క్రియేటివ్ ఆర్ట్స్ అని అనుకుంటాడు. అందుకని ఆయన ఈ రూపంలో ఈ సినిమాని తీశాడని భావిస్తాను. సో అలా ఒక మంచి కవికి ఒక అద్భుతమైన దృశ్య నీరాజనాన్ని, దృశ్య నివాళిని అర్పించాడు. సో అలాంటి దృశ్య నివాళిని అర్పించి మనందరిలో ఇప్పుడు చూసాం కళ్ళు చెమ్మగిల్లే దృశ్యాలని మనకు ఆవిష్కరించాడు. సో అలాంటి మంచి దర్శకుడు ప్రభాకర్ జైని గారికి మరొక్కసారి శుభాకాంక్షలు. అలాగే విజయలక్ష్మి జైని గారికి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది సాహసంతో కూడిన పనే. అంటే ఇది వర్కౌట్ అవుతుందో కాదో తెలీదు, ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుందో రాదో తెలియదు, ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుందో కూడా తెలియదు, అసలు ఇది ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి ఒక అనిశ్చితమైనటువంటి వ్యవస్థల్లోంచి కేవలం ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక గమ్యం, ఒకే ఒక గమనం, అది సినిమా పట్ల ప్రేమ, కాళోజీ గారి జీవితం పట్ల ఒక భక్తి. ఈ ప్రేమ భక్తి ఆ రెండు కలిపిన తర్వాత వచ్చిందే మనకి ఇప్పుడు కనిపించిన సినిమా. సో ఈ సినిమాని ఒక మనిషి, ఒక సృజనాకారుడు ప్రేమగా, భక్తిగా, ఆరాధనగా తీసిన సినిమాగా భావిస్తున్నా. ఆ ఆరాధన, ఆ భక్తిలో ఉండే నిష్కల్మషత, ఆ స్వచ్ఛత ఖచ్చితంగా ప్రజలందరి ఆదరాభిమానాన్ని కూడా గెలుచుకుంటుందని భావిస్తూ ఆ దేవుడు ప్రభాకర్ జైని గారి సంకల్పానికి సాకారం చేయాలని, సంకల్పాన్ని సఫలం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్సులు, అందరికీ శుభాకాంక్షలు. అశోక్ రెడ్డి గారు వారిని మూల విరాట్ అని కూడా అంటారు. కానీ ఈ చిత్రం చూశాక నాకు అనిపిస్తుంది ఇందులో మూల విరాట్ ఒకరే కాదు, నలుగురు ఉన్నారు. అందులో అశోక్ రెడ్డి గారు, విక్కీ కృష్ణ గారు, ప్రభాకర్ జైని గారు, విజయలక్ష్మి జైని గారు. ఈ నలుగురు లేకపోతే ఈ చిత్రం ఇంత చక్కగా వచ్చేది కాదు. ప్రభాకర్ జైని గారు తెలంగాణలో అంపశయ్య నవీన్ గారి తర్వాత పెక్కు నవలలు రాసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సుప్రసిద్ధ రచయిత, సినీవాలి పత్రికా సంపాదకులు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన నిర్మాత. నిజానికి వ్యక్తి ఒకడే కానీ రూపాలు ఎన్నో. మొదట్లో ప్రభాకర్ జైని గారి పేరు విన్నప్పుడు నేను ఆయన తెలుగువాడు కాదేమో అనుకున్నాను. కానీ అతడు తెలుగువాడే, అందున మా తెలంగాణ వాడని తెలిసి సంతోషపడ్డాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సినీ రంగంలో అడుగిడి మా భూమి సినిమా లాంటి కళాత్మక చిత్రాలు నిర్మించిన వారు బి నరసింహరావు గారు అయితే, కమర్షియల్ చిత్రాలు నిర్మించి పేరు తెచ్చుకున్న వారు కేవలం దిల్ రాజు గారు మాత్రమే. తర్వాతి రోజుల్లో తెలంగాణలో నవలా రచనలో రారాజుగా పేరు తెచ్చుకున్న నవీన్ గారి అంపశయ్య నవల ఆధారంగా క్యాంపస్ చిత్రాన్ని నిర్మించి తెలంగాణ సాహితీకారుల సాహితీ సంపదను తెరకెక్కించి సినీ నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న ఘనత మన ప్రభాకర్ జైని గారిది. అంతటితో ఆయన ఊరుకోలేదు. స్వాతంత్ర సమరయోధుడు, నిజాం నిరంకుశ అరాచక పాలనకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల గొడవే తన గొడవగా కలం పట్టిన పద్మ విభూషణుడు కాళోజీ గారి జీవిత చరిత్రను కూడా చేపట్టారు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను, ఆవేదనను, అగ్నిజ్వాలలను చిత్రికపట్టారు. ఆ సినిమా నిర్మాణం కోసం, ముఖ్యంగా ఆయా పాత్రధారుల ఎంపిక కోసం ప్రభాకర్ జైని గారు ఎంతో కష్టపడ్డారు. నిజానికి సినిమాలు తీయడం ఓ సాహసం. అలా తీసే క్రమంలో ఎన్నోసార్లు చేతులు కాల్చుకుంటారు. ప్రభాకర్ జైని గారికి కూడా ఆ అనుభవం ఉంది. అయితే ఆయన చేతులు కాల్చుకున్న ప్రతిసారి వారి అర్థాంగి విజయలక్ష్మి జైని గారు ఆయనకు లేపనం పూస్తూ వచ్చారే తప్ప నిరుత్సాహపరచలేదు. ఆమె సహకారం వారిని రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని చిత్రాలు తీసేలా పురికొల్పింది. అందుకు ఆ దంపతులిద్దరిని అభినందిస్తున్నాను. తెలంగాణ జీవన స్థితిగతులను చిత్రించిన ఇలాంటి ప్రబోధాత్మకమైన సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఆశయాల పేరిట ఎప్పుడూ చేతులు కాల్చుకోకుండా కొన్నిసార్లు కమర్షియల్ చిత్రాలు సైతం నిర్మించి అలా వచ్చిన డబ్బుతో ఇలాంటి ప్రబోధాత్మకమైన చిత్రాలు తీయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.